సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే పతంగులు ఎగరేస్తారు. మహిళలు అయితే ముగ్గులు వేస్తారు. ప్రధానంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనము రామ్నగర్ పార్సిగుట్ట ఏరియాలో ఉన్నాము. నాగదేవత ఆధ్వర్యంలో వీళ్ళు ముగ్గుల పోటీలు కూడా ఇక్కడ చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. ఒక 20-30 మంది కూడా దీనిలో పార్టిసిపేట్ కూడా జరిగింది. దీనిలో ఫస్ట్ ప్రైజ్ కూడా దీనిలో బహుమతి కూడా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం ఒకసారి. పేరు నిఖిత. ఇదైతే సంక్రాంతి టీం మీద ముగ్గు వేసాను. సంక్రాంతి అంటే భోగి, కనుమ, కోడి పుంజాలు ఇవన్నీ కలిపి ఇవన్నీ ఒకటే ముగ్గులో కవర్ చేయాలని చేశాను. నేను చెప్తాను, కవర్ చేస్తా. అమ్మాయి ముగ్గులో కాన్సెప్ట్ సంక్రాంతికి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అంటే అమ్మాయి. ప్లస్ మనం ఫస్ట్ భోగి మంటలు, తర్వాత కోడి పందాలు, మంగళ వాయిద్యాలు, అన్ని పొంగలి పొంగించడము, ప్లస్ అక్కడ హరిదాసులు వచ్చేసి ఇంటి ముందటికి కైట్స్, హరిదాసులు మంగళదాసు అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మెయిన్ సంక్రాంతి పండగకి సంబంధించినవన్నీ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైము దీనిలో వేయడం ఫస్ట్ టైం ఇక్కడ గుడి వాళ్ళు కండక్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరం బాగా మంచిగా పార్టిసిపేట్ చేసాము. ప్రైజ్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నాకు కూడా 4th ప్రైజ్ వచ్చింది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడైనా వేసారా? ఎప్పుడు ఇవ్వలే, ఇంటి ముంగటనే వేసారు. ఇప్పుడు చిన్న అంటే ఇంటి ముంగట రెగ్యులర్గా వేస్తారు? లేదు, ఇప్పుడు ఎట్లా నా పండగలకు ఒకటే వేస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు వస్తుంది అనుకోలే. ఎంత సమయం పడుతుంది? నాకైతే 1.5 hour పట్టింది. విలేజ్లో కూడా ఉంటాయి కదా. మేము హైదరాబాద్ వాళ్ళం కాబట్టి లోకల్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. మీది స్కూల్ నేమ్? నా పేరు మోనేశ్వరి. నేను సెయింట్ పాల్స్ స్కూల్లో చదువుతున్నాను. 9th క్లాస్ చదువుతున్నాను. ముగ్గులు వేయడం ఇష్టమా? ఎప్పుడు నేర్చుకున్నాను? ఇష్టమే నాకు. రోజు ఇంటి ముందు వేస్తుంటాను పొద్దున్న. ఒక అమ్మాయి చెరుకు గడ్డలు పట్టుకొని పక్కల కుండలో పాలు పొంగిస్తున్నట్టు. ఎన్ని స్కూల్లో కూడా వేసేదా? స్కూల్లో ఒక్కసారి వేస్తుంది. 1.5 hour పడుతుంది. సెకండ్ ప్రైజ్ కదా? 5th ప్రైజ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఇక్కడ విలేజ్ మంచి అనిపిస్తుంది? ఇక్కడనే మంచిగా మంచిగా అనిపిస్తుందా? విలేజ్ మంచిగా అనిపిస్తుందా? మీది ఇంటిది కాన్సెప్ట్ ఎప్పటి నుంచి పార్టిసిపేట్? నేను ఎవ్రీ ఇయర్ అంటే ఇక్కడ మా ఏరియాలో ఫస్ట్ టైం ఇలా జరగడము. మెయిన్గా ఏంటంటే మా కాన్సెప్ట్ అమ్మవారు వేయడానికి కారణం, అమ్మవారి గుడి నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని చెప్పేసి ఆ కాన్సెప్ట్ బేస్ తీసుకొని నేను అమ్మవారిని వేయడం జరిగింది. ఇది మొదటిసారి మా ఏరియాలో కాంపిటీషన్స్ పెట్టడము. ఏంటండి మన ఇది కాన్సెప్ట్ వచ్చేసేసి ఇది ఒక కైట్ పైన నేను అంటే మెయిన్గా ఏంటంటే అమ్మవారి గుడి నుంచి వేసారని చెప్పేసి అమ్మవారిని అలా వేసాను. కైట్ పైన అమ్మవారు వేసాను. కైట్ చిలకలు వేసా పక్కన. 1.5 hour పట్టింది నాకు ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ టైమ్ అంటే మా ఏరియాలో నేను పార్టిసిపేట్ చేసాము. ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎవ్రీ టైం నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాల్సిందే. ఏదో ఒకటి ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా నాకు ప్రైజ్ రావాల్సిందే. నేను ఆల్మోస్ట్ 5th 6th స్టాండర్డ్ నుంచి నేను ముగ్గులు వేయడం నాకు అలవాటు. స్కూల్లో ఎవ్రీ కాంపిటీషన్లో వితౌట్ ప్రైజ్ నేను అసలు వచ్చేదాన్ని కాదు బయటకి. ఎవ్రీ టైం అంటే బయట పార్టిసిపేట్ చేస్తాను. మా ఇంటి దగ్గర అంటే యాక్చువల్లీ నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్తగారింటి సైడ్ కూడా కాంపిటీషన్ జరిగినప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ ఇయర్ విలేజ్లో అయితే బాగుంటుంది. కాకపోతే మన ప్రాపర్ వచ్చేసి సిటీ కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా చిల్డ్రన్స్ ఎక్కువ ఈ మాంజా గురించి యూజ్ చేస్తూ ఉన్నారు కదా, దాని గురించి నా ఒపీనియన్ వచ్చేసేసి మాంజాలు యూజ్ చేయడం అంటే చైనీస్ మాంజాలు యూజ్ చేయడం మంచిది కాదు.
అంటే నేను కూడా మా బాబుకి ఎక్స్పీరియన్స్, ఈవెన్ నేను బైక్ రైడ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యా. నాకు ఒకసారి నెక్కి దగ్గర వరకు వచ్చింది. అది ఇన్విజిబుల్గా ఉంటుంది కదా థ్రెడ్, మనం రైడ్ చేసేటప్పుడు సడన్గా వైర్స్ నుంచి అది ఎక్కడో ఒకటి తగిలి మనకు తగులుతుంది. సో చైనీస్ మాంజాలు యూజ్ చేయకుండా ఉండడం మంచిది చెప్తున్నారా మీ పిల్లలు? మా పిల్లలకి చెప్తున్నాను. ఈవెన్ నేను కైట్స్ ఎగరేసేటప్పుడు మా పిల్లలకి పేరెంట్స్ ఉన్నప్పుడే ఎగరేయాలని చెప్పేసి చెప్తాను. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ వాతావరణం ఇక్కడ కనబడుతుంది మనకు. అందరూ అందరూ చక్కగా ముగ్గులు వేసుకొని సంతోషంగా ఆనందంగా ఉన్నారు. 4 రోజుల పండుగలో మనం ఏమేం చేసుకుంటామంటే భోగి, కనుమ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ 4 రోజుల పండుగను మనం సంతోషంగా ఆనందంగా చేసుకుంటున్నాం. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3rd ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారా? ఇంతకుముందు ముగ్గుల పోటీలో? ఇది ఫస్ట్ టైం పంతులు గారి మేరకు. మాది కాన్సెప్ట్ అంటే ఏం లేదు, భోగి పండ్లు, భోగి అంటే భోగి పండ్లు, డోడు బసవన్న, ఈ పిండి వంటలు, కోడి పుంజుల ఆట, ఇవన్నీ ఉంటాయి కదా. సంక్రాంతి అంటే ఈ సంతోషంగా జరుపుకుంటాం వీటన్నిటితో. విలేజ్లో కూడా వెళ్తారా? ఇక్కడ మేము ప్రతి ఇయర్ విలేజ్లో వెళ్తాం. ఇక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్తుండే, ఇప్పుడు మా ఇంటి దగ్గరనే బాగా అవుతుంది. ముగ్గు కాన్సెప్ట్ అంటే రవి ధనస్సు రాశిలో ప్రవేశించడం మూలాన ఈ సూర్యుడు దించినను. చెరుగడలు అంటే మనకు సంక్రాంతి గుర్తుకొస్తుంది. ఈ మట్టి కుండలో, ఈ మట్టి పాత్రలో పాలు పొంగిపిస్తారు అన్నట్టు ఈ సంక్రాంతి రోజు. అట్లా టైం పడుతుంది. మాకు ఇది 1.5 అవర్ 1 అవర్లో కంప్లీట్ అయింది. కాకపోతే కొద్దిగా డెకరేషన్కి 1.5 అవర్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.